అందరికీ మరణాత అండి. దేవుని నామమున సిలువ ధ్యానములో ఈరోజు మట్లాదివారం స్తుతులలో ప్రభు మిమ్మును మమ్మును దీవించునుగాక. ఆమె వాక్యం చదువుకుందాం. దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసేదివి అని మాట మీరు అన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకు వెళ్ళి అక్కడ బస చేశాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16-17 వచనాలు. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పాదములకు మా హృదయపూర్వకమైన వందనములు, నమస్కారములు చేయిచూ ఉన్నాము. నువ్వెంత పరిశుద్ధుడవో, ఎంత ఇష్టంతో యెరూషలేములోనికి వచ్చి ఉన్నావో. ఈ రోజు యొక్క కార్యక్రమం పరలోకం నుండి వచ్చింది, టైం టేబుల్ అంతాను. అక్కడి నుంచి వచ్చిన పనిని నీవు నెరవేర్చి ఘనత పొందిన ప్రభువ, నీకే స్తోత్రములు వందనములు చేయించు ఉన్నాము. దీవించుము నాయనా. నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. మేము ఎలా బ్రతకాలో, నువ్వు మాతో ఉండాలంటే మేము ఎలా ఉండాలి అనేది కూడా నువ్వు రాయించావు. స్తోత్రములు. ఎలా ఉంటే నువ్వు ఉంటావో, ఎలా ఉండకపోతే నువ్వు వెళ్ళిపోతావో, మమ్మల్ని వదిలేస్తావో అది కూడా వ్రాయించావు. స్తోత్రం. అన్ని పనులను నీవు ఏర్పాటును బట్టి జరిగించి ఆ పనులలో మహిమ పొందేవు గనుక నీకు వందనాలు తండ్రి. దీవించి ఘనతయు కీర్తియు ప్రభావమును పొందుము. మాతో ఉండి మాయందు నీవు నివాసం చేసి ఆదరించి నడిపించుము తండ్రి. నీకు స్తోత్రములు. వారితో ఉన్నట్టే మాతో ఉండుము. మరి ఏది నువ్వు విడిచిపెట్టావో అది మేము కూడా విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టిన దాన్ని మేము చేయకూడదు. అలాగూ నివసించుటకు నీవు నేర్పించుము తండ్రి. నీకు స్తోత్రములు. మనస్సు కలిగించుము తండ్రి. నీకు నమస్కారములు. మనోధ్యానములో నిన్ను కలిగి ఉండే భాగ్యమును అనుగ్రహించి నడిపించి ఘనత పొందుమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వద్దాము. మత్తయి 21:16-17 చదివాను. ప్రభు మాటలు ఇందులో ఉన్నాయి. దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా? ఆ పిల్లల కేకలు, దావీదు కుమారునికి జయము. ఈవేళ మట్లాదివారం రోజున ప్రభువు, శిష్యులు, ఇష్టం ఉన్నవారు, ఇష్టం లేనివారు ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు గాడిద ఎక్కారో ఒంటి మీద ఉన్న బట్టలు తీసి గాడిద కాళ్ళ కింద వేశారు. వారు ప్రభువును చూశారు కానీ గాడిదని చూడలేదు. ఒక బట్టలు లేనివారు మట్టలు కొట్టి దారి పొడుగున పరచి ఆయనను నడిపించారు. ఒక రాజుగారికి చేస్తారు అలాగా. ఈయన నిజంగా రాజే, దావీదు కుమారుడైన రాజు గనక, గాడిద మీద ఎక్కాడు గనక వారి గౌరవార్థం దారి పొడుగున బట్టల మీద మట్టల మీద ప్రభువును నడిపించారు. వారు ప్రభువును చూశారు కానీ గాడిద నడుస్తుందని అనుకోలేదు. మనలాంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రభువు గనక మనలో కూర్చుంటే, మన హృదయంలో నివాసం చేస్తే ఆయన్ని చూస్తారు కానీ మనల్ని చూడరు. మన దీనత్వం అప్పుడే పోతుంది. గాడిద ఎంత దీనమో ఆ దీనత్వం ప్రభు ఎక్కగానే పోయింది గనక గాడిదకి గరాణా పెరిగింది. అది బట్టల మీద మట్టల మీద నడుస్తూ ప్రభువును మోసుకుంటూ యెరూషలేమునకు తీసుకొచ్చింది. అక్కడ ప్రారంభమైంది శ్రమ. మనుషులలో గుణాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి కదా. ఆ లక్షణాలు ప్రభువునకు విరుద్ధమైన లక్షణములు కలిగిన వారు ఉన్నారు, మరి ప్రభువును కలిగిన వారు కూడా ఉన్నారు.
వారు దేవాలయంలోనే ఉన్నారు. వారు వచ్చారు, వీరు వచ్చారు, ప్రభువు వచ్చారు. ప్రభువు దేవాలయమును శుద్ధి చేశారు. దేవాలయం శుద్ధి చేయడం దేవుని యొక్క పని. దేవాలయంలో ఎవరు నివాసం చేస్తారో వారు దేవాలయం శుభ్రం చేయవలసిన పని ఉంది. ప్రభువే స్వయంగా దేవాలయంలోనికి వచ్చి దేవాలయాన్ని శుభ్రం చేశారు. క్రయ విక్రయములు చేసే వారిని వెళ్ళగొట్టారు. గువ్వలమ్ముకునే వారిని మరి గువ్వలు వదిలేశాడు. మనుషులను కొట్టాడు కానీ పక్షులను కొట్టలేదు. డబ్బుల్ని జల్లేశాడు, బయట పొమ్మన్నాడు. అలాగూ ఎప్పుడు ప్రభు చేసినట్టు ఎక్కడా లేదు. దేవాలయం దగ్గరికి మాత్రం వచ్చినప్పుడు ప్రభువు లక్షణం కనబడుతుంది కదా. అందుచేత ప్రభువు దేవాలయమును శుద్ధి చేసేవాడు. దేవాలయమును పాడు చేస్తే ప్రభువుకి ఇష్టం ఉండదు. అంచేత దీని జోలికైనా వెళ్ళొచ్చు కానీ దేవాలయాల జోలికి వెళ్ళకూడదు. మనం చేసేది పని మాత్రమే. దేవునికి ఇష్టమైన పని చేసి దేవుని దగ్గర మనము తినాలి, త్రాగాలి, బ్రతకాలి. వ్యాపారం అనేది దేవునికి ఇష్టం లేనిది. దేవుడు అవతల పడేసేదే వ్యాపారం. గనక మహిమపరచడానికి, స్తుతులు చెల్లించడానికి దేవాలయమును దేవుడు ఏర్పాటు చేశాడు. వీరైతే లాభార్జనం కొరకు వాడుకుంటున్నారు. వాడుకోవడం అనేది అవకాశం దొరికింది కదా అని లాభం కొరకై వాడుకుంటే దేవుడు వస్తాడు, ప్రభు వస్తాడు. వచ్చి ఇదిగో ఇక్కడ మనం చూసిన రీతిగానే దేవాలయమును శుద్ధి చేస్తాడు. పిల్లలు ప్రభు వెనకాల పిల్లలు వచ్చేసారు. పిల్లలు వచ్చేసి దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరట వచ్చి రాజు స్తుతింపడుగాకని పిల్లలు కేకలేయటం మొదలెట్టారు. చూడండి, ఒకసారి దేవదాసయ్య గారు ఇంకా సజీవంగానే ఉన్నారు. నాకు ప్రభు మనసులో కోరుకుంది, ప్రభువా నిన్ను చూడాలి, నీ ముఖం చూసుకోవాలి, నిన్ను చూడని భక్తి ఎందుకు, నిన్ను చూడకపోతే నేను ఎందుకు బతకాలి, నిన్ను చూడాలి ప్రభు అని ఎంతో ఆశతో మనసంతా నీరైపోయి ప్రభువా అని పిలుచుకుని మరి అడిగాను. నేను ప్రభువుని అడిగేటప్పటికి ప్రభు నాకు అడిగాను, కళ్ళంటే నీళ్ళు కూడా కారుతున్నాయి. ప్రభువుని చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభువు నా దగ్గరికి రావాలని ఎంతో ఆశ, కోరిక. అలా ఉంటుండగానే నాకు కొంచెం నిద్ర పట్టింది. పెద్ద నిద్ర కూడా కాదు, ఇంకా మీడియంలో నిద్ర. అలాగ వచ్చేటప్పటికి ప్రభు వచ్చేసారు. ప్రభు వచ్చేసి దొరగారులాగా ఉన్నారు. ఎంత తెల్లగా ఉన్నారో, ఎత్తుగా ఉన్నారో, తెల్లగా ఉన్నారు. ప్రభు నన్ను దాటి వెళ్తున్నారు. ఆయన గాలి నాకు తగిలింది, ప్రభు గాలి తగిలింది. ఒక మనిషి మనల్ని దాటి వెళ్ళేటప్పుడు వారి గాలి మనకు తగులుతుంది. అలాగే ప్రభు గాలి నాకు తగిలింది. ఎంత సంతోషం వచ్చేసిందో. ప్రభు ముందు పిల్లలు ఉన్నారు, ప్రభు వెనకాల కూడా పిల్లలు ఉన్నారు. అందరూ తెల్లదొరలాగా ఉన్నారు. అంత పిల్లలు, వాళ్ళ ముందెళ్ళే వాళ్ళును వెనకొచ్చేవారు కూడా అంటున్నారు, ప్రభువులకు ప్రభు, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని గట్టిగా, చాలా గట్టిగా అరిసేస్తున్నారు. మైకులో అరిసినంత గట్టిగా అరుస్తున్నారు. నాకు కూడాను ప్రభువుని చూడగానే చిన్న పిల్లలతో పిల్లలాగా అయిపోయి నేను కూడా పెద్ద స్వరంతో గట్టిగా అరిశాను, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని. ప్రభు ముందు వెళ్ళిన వారు, ప్రభు వెనకాల వచ్చిన వారు. చూడండి, ప్రభు కంటే ముందు ఆదాము కాలము నుండి ప్రభు పుట్టే రోజు వరకు ఎంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ముందెళ్ళిన వారు. ప్రభు మధ్యన ఉన్నారు. మరి వెనక వచ్చిన వారు ప్రభు కాలం దాటిన నేటి వరకు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు కనుక ముందు వెళ్ళిన వారును వెనక వచ్చుతున్న వారును, అనగా పరలోకం వెళ్ళిన వారు, భూలోకంలో ఉన్నవారు, వారి మధ్య ఉన్న ప్రభువును చూచి ప్రభువులకు ప్రభు, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని పిల్లలైన వారు ముందు వెనక ఉన్నవారు అరిశారు. వారితో పాటు నేను కూడా పెద్ద కేకేసాను, ప్రభువులకు ప్రభు, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని గట్టిగా అరిసేటప్పటికి వారు, నాకు మెలకు వచ్చేసింది. ఇంకా చూడండి నా ఆనందం. ప్రభువుని చూచినప్పుడు ఉండే సంతోషం మామూలు సంతోషం కాదు. అది తిండి వలన, బట్ట వలన వచ్చిన సంతోషం కాదు, ధన సమృద్ధి వలన వచ్చిన సంతోషం కాదు.
అది ఇహలోక సంతోషం. మనం ఏదైనా సంపాదించుకున్నప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుందండి. దేవుని దయ వల్ల ఇవి సంపాదించుకున్నాను, ఇవి నాకు అవసరమని ప్రభువు నాకు అందించారని మనం విశ్వాసులైతే అలా సంతోషిస్తారు. అదొక సంతోషమే. కానీ భూలోక సంతోషం మనకు తెలుసును ఏదైనా సంపాదించినప్పుడు. మరి పరలోక సంతోషం ఎలా ఉంటది? అది హృదయంలో నుండి పుట్టుకొస్తుంది అన్నమాట. ఆ ఆనందం మనం అనుభవించాలంటే పరలోకమును ప్రభువును చూడాలి, అప్పుడే వస్తుంది. అది మామూలు ఇహ సంబంధమైనది అయితే ఇహలోకంలోనే ఉంటది. ఇహలోక సంబంధమైనది శాశ్వతమైనది కాదు, కానీ పరలోక సంబంధమైన సంతోషము సమాధానము నేను అనుభవించాను. చూస్తే వస్తుందండి, ప్రభువుని చూస్తేనే వస్తుంది. మామూలుగా మనం ఏది చూసినా కానీ ఆ సంతోషం, అలాంటి సంతోషం రాదు, ప్రభువుని చూస్తేనే వస్తుంది అనమాట. ఆ సంతోషం నాకు వచ్చింది. చాలా సంతోషంగా ఇంట్లో నేను కేకేసిన కేకకి నా ప్రక్కన మా అమ్మ ఉంది, మా నాయన ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వారికి వినపడలేదు. నాకైతే చాలా పెద్ద కేక. కానీ వారు నేను లేచిపోయిన కేకతో లేచిపోయి, అమ్మ ప్రభు వచ్చారు, నేను చూశాను, ప్రభు యొక్క గాలి నాకు తగిలింది, ఆయన నన్ను దాటి వెళ్ళారు, నువ్వు కూడా నా కేక వినపడిందా అని అడిగాను. ఎవరికి వినపడలేదన్నారు. అది ఆత్మలో కేక గనక. శారీరకమైన కేక అయితే మన గొంతు బయటకు వస్తుంది కాబట్టి మనం ప్రక్కనున్న వారికి వినిపిస్తుంది. ఆత్మలో కేక నువ్వు ఎంత గట్టిగా వేసినా అది ప్రభువుకే, నీకే తెలుస్తుంది, మిగిలిన వారికి తెలియదు. వారు అనుకుంటారు ఏంటో కలేమో దర్శనమేమో అని అనుకుంటారు. అది నిజమే కదా. కానీ పరలోక సంతోషము ప్రభువును చూచినప్పుడు నాకు కలిగింది. ఎంత ఆనందమో! గుర్తొచ్చినప్పుడల్లా చాలా సంతోషిస్తాను. ఆ ఆనందం ప్రతిరోజు ఉండాలని, ప్రభువుని చూడాలని. చూడండి, ఇక్కడ వాక్యంలో ఉంది, చిన్న పిల్లలు ప్రభువు యొక్క పనికి స్తుతులు చెల్లించారు. కేకలు, పిల్లల కేకలు అదుపులో పెట్టలేము. పిల్లల్ని పెద్ద పెద్ద కేకలు వేసారంటే మనకి చెవులు గింగురు మెత్తిపోద్ది. అలాంటి కేకలు, అలాంటి సంతోషం పిల్లలకి, కల్మషం లేని పిల్లలకు కలుగుతుంది. దేవుని దేవాలయంలో దేవుని ఆలయమును ప్రభువు శుభ్రం చేసినప్పుడు పిల్లలకు సంతోషం కలిగింది. మరి ప్రభువును చూచినప్పుడు వారికి ఆనందం పెరిగిపోయింది. ఆయన ఆనందం బట్టి పెద్ద పెద్ద కేకలు వేసేసారు. ఆ కేకలు ఎంత బాగున్నాయో, ప్రభువుకి ఎంత నచ్చిందో. ప్రభువు పిల్లల మాటలను సమర్థించుకున్నారు, వాక్యాన్ని దానికి జోడించారు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసిది అనే వాక్యం గ్రంథంలో ఉన్న వాక్యాన్ని తీసి ఈ పిల్లల కేకలకు జోడించారు. ఎప్పుడు ప్రభువు మాటలను, బైబిల్ గ్రంథంలోని వాక్యంలోని మాటలను ఈ పిల్లల కేకలు ఒకటయ్యాయి. అది మట్లాది వారి యొక్క సంతోషం, ప్రభువు యొక్క సంతోషం. ఆ గొప్ప సంతోషము దేవాలయంలో ప్రభువు రాగానే ఎలాగూ దొరికిందో, మనం జీవించినంత కాలం కూడా ప్రభువుతో ఉండగలిగితే ఆ గొప్ప సంతోషం, ఆనందం ప్రతి దినం అనుభవిస్తాం. అదే పరలోక ఆనందం. భూలోక ఆనందానికి లిమిట్స్ ఉన్నాయి. ఈవేళ సంతోషంగా ఉంటాం, రేపు అలాంటి సంతోషం ఉంటుందో లేదో మనకు తెలియదు, అది భూలోకం. కానీ పరలోకం యొక్క సంతోషం ఉందో చూడండి, అది ఎప్పుడూ కూడా మనకు కలుగుతూనే ఉంటది. దాన్ని పోగొట్టేవారు, పాడు చేసేవారు ఇంకెవ్వరూ ఉండరు. అది ప్రభువు మనకు దానంగా ఇవ్వడానికి, మనం దాన్ని సంపాదించుకోవటానికి ప్రభువుతో కలిసి జీవించాలి. అలా జీవించాలంటే భూమి మీద ఎలా కుదురుతుంది? దైవ సన్నిధిలో కుదురుతుంది. దైవ సహవాసమును బట్టి ప్రతిదినం కూడా దేవుని యొక్క సహవాసం మనం కలిగి ఉంటే ఇలాంటి ఆనందం ప్రభువులో మనం అందుకుంటాం. అది భూలోక సంబంధమైనది కాదు, కానీ భూలోకంలోనే పరలోక సంబంధమైన సంతోషము బిడ్డల ద్వారా ప్రభువు అందుకున్నారు. ఒక రోజున ఒక బడిలోనికి పిల్లలందరూ బడిలోకి వెళ్ళారంట. బడిలోకి వెళ్ళేటప్పటికి ఆ రోజుల్లో పెళ్లి జరుగుతుంటే బాజాలు, భజంత్రీలు, పల్లకీలు వచ్చాయి.
పిల్లలకి ఎంత సంతోషమో. వీళ్ళు గబగబా వచ్చేసి పరుగునొచ్చి నిలబడి చూస్తారు. ఆ ఆ పల్లకిని, పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని, బాజ్యాల్ని, ఇవన్నీ డప్పు మీద దెబ్బడేటప్పటికి పిల్లలకి ఎంత ఆనందం కలుగుతుందో బళ్ళోకి వెళ్ళిన పిల్లల్ని మనం చూసినప్పుడు కనబడుతుంది. పిల్లలందరూ డప్పు మీద దెబ్బడింది, బాజ్యాలు వచ్చాయి, పల్లకి పల్లకీలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు. వారు మరి నడుస్తూ ఉండగా ఈ పిల్లలకి ఆనందం వచ్చేసి బెళ్ళు గొంతులేసేస్తున్నారంట. గొంతులేసేస్తుంటే మాస్టర్ గారు ఏమనుకున్నారంటే వీళ్ళని ఆఫ్ చేయలేము, సరే చూసిరండిరా పిల్లలారా అన్నాడంట. అనేటప్పటికి కిటికీల్లో నుంచి అట్లా ఇట్లా దూరిపోయి చూస్తున్నారు. అప్పుడు మాస్టర్ వెళ్ళమంటే గబగబా వచ్చారంట, నిలబడ్డారంట, ఆ సంతోషం చూశారంట. ఆ తర్వాతే లోపలికి వచ్చారంట. పిల్లల్ని ఆపలేం, మనం ఆగమంటే కిటికీల్లో నుంచి తొంగి తొంగి చూస్తారు. పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఆ పిల్లలు వాళ్ళు చూడాలనుకున్న బాజ్యాల్ని, పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని, పల్లకిని ఎలా చూశారో అలాగే యేసు ప్రభు రాగానే పరలోకం తొంగి చూసింది. భూలోకంలో ఉన్న పిల్లలు రెచ్చిపోయి కేకలేయటం మొదలెట్టారంట, దావీదు కుమారునికి జయమని. పిల్లల్ని ఆపలేం కదా. మట్లాదివారం ప్రభు రాగానే పిల్లల యొక్క సంతోషం మామూలు సంతోషం కాదు. వాళ్ళు తొంగి తొంగి చూసి కేకలేసి ప్రభువును గణపరిచారు. పిల్లల సంతోషం మామూలుగా ఉంటుందా? అది గ్రంథంలో వ్రాయబడింది, ప్రవక్తల ద్వారా చెప్పబడింది. ఆ చెప్పబడిన మాట ఏదంటే, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన మాటని ప్రభు ఎత్తుకుని, దావీదు కుమారుడు కదా ఎంతైనాను, దావీదు కీర్తనలోనిది ఎత్తుకొని వారికి జవాబు చెప్పాడు. వారు మండిపోతున్నారంట, కోపం వచ్చిందంట, కోపంను బట్టి మండిపోతున్నారంట. పిల్లలకు సంతోషం వచ్చిందంట, ఆనందం వచ్చిందంట, కేకలేసారంట, గంతులు కూడా వేసారంట. చూడండి, వారికి మండిపోవటం ఏంటి, వీళ్ళకి సంతోషం రావడం ఏంటి? యేసు ప్రభు కలిగిన వారికి అలాంటి సంతోషం ఉంటుంది. యేసు ప్రభు లేని వారికి ఆ కోపం, ఆ మంట వారికి ఉంటది. ఇప్పుడు భూమి మీద ఉండగానే ఆరంభం అవుతుంది పాతాళ లోకం యొక్క స్థితి. వీరికి భూమి మీదే ఉంది. భూమి మీద ప్రభువును చూచినప్పుడు, ప్రభువు తిరిగినప్పుడు, ప్రభువు శుద్ధి చేసినప్పుడు, ప్రభు దేవాలయంలో ప్రవేశించినప్పుడు వారికి ఆ ఆనందం, సంతోషం వారికి కూడా రావాలి. ఎందుకంటే వచ్చిన ఆయన ప్రభువు గనక. కానీ వారికి మంట వచ్చింది, కోపం వచ్చింది. అదే పాతాళం యొక్క స్థితి. నీవు భూమి మీద ఉండగానే నీ స్థితిని సంపాదించుకుంటున్నావు. నీ స్థితి పాతాళ లోకమా, నీ స్థితి పరలోకం యొక్క సంతోషమా? ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నాం. పరలోకం యొక్క సంతోషము పిల్లలలో ప్రభువును చూచినప్పుడు ఆ పరలోకం యొక్క ఆనందం ఈ మట్లాదివారం రోజున ప్రభు వారికి దయచేశాడు. మరి ప్రభువుని లేనివారు, అక్కర్లేని వారు, ఈ మహిమను చూడలేని వారు కోపము, మంట. ప్రభువు కలిగిన వారు స్థుతులు, సంతోషము, కేరింతలు కొట్టారు. మరి పరలోకం నీలో ఉందా? పరలోక ఆనందం ప్రభు వచ్చినప్పుడు నువ్వు అందుకోగలిగినావా? ఈ రోజున దేవాలయంలో నీవు ఆ మహిమను అందుకొనగలిగితే ఈ సంతోషం, ఈ ఆనందం అనుభవించగలవు. అది పిల్లలకు అందింది. నిష్కల్మషమైన పిల్లలు, కపటము లేని పిల్లలు ప్రభువును చూడగలిగారు. అలాంటి ధన్యతే మనం కూడా అందుకోగలిగితే ఎంత సంతోషమో. ఈ మట్లాదివారం యొక్క సంతోషం ప్రభు నడకలో ఉంది, ప్రభు వెళ్ళడంలో ఉంది. ప్రభు యొక్క గాలి తగిలితే వెంటనే మనకు ఆనందం కలుగుతుంది. అది ప్రభువు గనక. చూడండి, బట్ట ముట్టుకున్న ఆమెకు మహిమ ప్రభావము లోపలికి వెళ్ళింది కనుక ఆ అమ్మ వెంటనే స్వస్థత పొందింది. కరెంట్ పవర్ వెళ్ళింది ప్రభు యొక్క ఆ స్వస్థత ప్రభావము కరెంటులాగా ఆమె కడుపులోనికి వెళ్ళింది. విశ్వాసమును బట్టి ఒకరు సంపాదించుకుంటున్నారు, ఒకరు పోగొట్టుకుంటున్నారు. ఈ మంట చూడడానికి రాశాడు, ఆయన వారితో చెప్పి వారిని విడిచి, చూడండి ప్రభువుని ఎలా పోగొట్టుకున్నారో. విడిచిపెట్టడం ఏంటి? ప్రభువుతో ఉండాలి కదా. ప్రభు వచ్చినప్పుడు
ప్రభు యొక్క సంతోషము, పరలోకం యొక్క సంతోషం వచ్చినప్పుడు ప్రభువుతో ఉండాలి. ఈ లోకంలోనూ ప్రభువుతో ఉండాలి. ఆ లోకానికి వెళితే ఇంకా ప్రభువుతోనే ఉండాలి కదా. కానీ వీరి లక్షణాలను బట్టి, వీరి యొక్క గుణాలను బట్టి వీరిని ప్రభువు విడిచిపెట్టాడు. అదే పాతాళం. మనిషిని ఎప్పుడైతే దేవుడు విడిచిపెడతాడో, నీ గుణాలను నువ్వు సంపాదించుకున్న ఆస్తి నీ గుణాలే, నీ లక్షణాలే నీతో ఉంటాయి, ఇంకేది రాదు. మన కుటుంబం కానీ, మన బిడ్డలు కానీ, మనకు కలిగినది కానీ మనతో ఉండదు. మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం. కానీ లక్షణాలు సంపాదించుకున్నాం, అవి వదలవు, నీడలాగా కూడా పడిపోతాయి. అది ప్రభువుని విడిచిపెట్టారంట. చూడండి, ప్రభు వారిని విడిచిపెట్టడం అంటేనే పాతాళ లోకానికి వెళ్ళడం, యాతన లోకానికి వెళ్ళడం. వారు యాతన పడుచుండిరి అనే మాట మనం ధనవంతుడి కథలో వింటున్నాం కదా. అలాంటి దుస్థితి భూమి మీద బతికుండగా మీరు సంపాదించారు. ప్రభువు లేని వారికి ఈ దుస్థితి కలుగుతుంది. గనక మనం పరలోకం చూస్తున్నాం, ప్రభువుని చూస్తున్నాం, భూలోకములో ఉన్న పరలోక వాస్తవ్యుల యొక్క మరి గుణాలను చూస్తున్నాం. అవి పిల్లల్లో, చంటి పిల్లల యొక్క స్థుతులు ఆయన సిద్ధింపచేసినట్టే మనం కూడా చంటి పిల్లల యొక్క స్థుతులను సిద్ధింపచేసుకుందాం. మన పిల్లల్ని విడిచిపెట్టి మనం దేవాలయంలోనికి వెళ్తే దేవాలయంలో పిల్లలతో లేకుండా మరి ఉంటాం. పిల్లలు దీవెన ఎలా పొందుతారు? పిల్లలకి ఏం అలవాటు అవుతుంది? ఆదివారం రాగానే మరి దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో దేవునితో కలిసి పాట మాట మరి వాక్యం పంచుకోవాలి. అప్పుడు సంతోషం కలుగుతుందని పిల్లలకు అర్థం అవ్వాలి. ఏ పిల్లలు ఇంట్లో స్థుతులు చేస్తారో, ఏ పిల్లలు మరి దేవాలయమునికి అలవాటై ఉంటారో వారు ప్రభువును కలిగి ఉంటారు. ఇక్కడ పిల్లలేమో ప్రభువుతో ఉన్నారు, పెద్దలేమో విడవబడ్డారు. రేపొద్దున్న రాకడొచ్చినప్పుడు కూడా అంతే. మనం ప్రభువుతో కలిగి ఉంటే ప్రభువుతో మరి కలిగి ఉంటాం, ప్రభువు లేకపోతే విడవబడతాం. ప్రభు ఉంటేనే మనం పైకి వెళ్ళగలం. ప్రభు యొక్క ఆత్మ మనల్ని తీసుకొని వెళ్ళి ఆ మహిమలోకములోనికి నడిపిస్తారు. కనుక విడిచిపెట్టడం అనే దౌర్భాగ్యమైన స్థితి ఏ విశ్వాసికి ఉండకూడదు. నువ్వు విశ్వాసివైనా, అన్ని పనులు చేస్తున్నా, ప్రభువుతో నువ్వు కలిగి ఉన్నావా, స్థుతులతో కలిగి ఉన్నావా, అప్పుడే ప్రభువు నిన్ను విడిచిపెట్టడం. ఇక్కడ ప్రభువు విడిచిపెట్టాడు. ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకేముంది? ఎన్నున్నప్పటికీ దేవుడు లేని దుస్థితి అనుభవిస్తున్నారు. చూడండి, బేతనీకు వెళ్ళి అక్కడ బస చేశాను. బేతనీలో మరియా, మార్తా, లాజరు అనే వారి కుటుంబం ఉన్నది. ప్రభువుకు ఈ కుటుంబమే స్వాగతం పలికారు. హృదయాలను బట్టి వారి అంతస్తు దేవునిలో ఉన్నదే, వారి విశ్వాసము దేవునిలో ఉన్నదే. గనక వీరిని విడిచిపెట్టాడు, బేతనీకి వెళ్ళాడు. అక్కడ ప్రభువుకు నెమ్మది కలిగింది. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా బేతనీలో ప్రభువు తప్పకుండా ఉండేవాడంట. ఆయన దారిని వెళ్ళాడంటే బేతనీలో ఉన్న మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబంలో ప్రభు తప్పకుండా వెళ్ళి వారిని కలుసుకుని, ఎంత చక్కనే అసలు ఆ కుటుంబం ఎంత విలువైంది, ఎంత మంచి విశ్వాసులు. అలాంటి స్థితి మన కుటుంబానికి కూడా కలిగి ఉండాలి. బేతనీలో బస చేసాను. ఆ రోజు అక్కడ ఉన్నారు. దేవునికి మరి అది ఎంత పెద్ద ఇల్లు, ఎంత చిన్న ఇల్లు మరి తెలియదు. కానీ ప్రభు ఉన్న ఇల్లు, ప్రభు బస చేసిన ఇల్లు, ప్రభు విశ్రాంతి తీసుకున్న ఇల్లు, ప్రభువుకి మరి వారి స్వాగతం పలికిన ఇల్లు, ప్రభు ఇంట్లోనికి రావడానికి అంగీకరించారు. మరి దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో ఉన్న ఈ స్థితిని మనం కలిగి ఉండాలి. మన ఇంట్లోకి ప్రభు వచ్చినప్పుడు, మనతో ప్రభు ఉండాలని కోరినప్పుడు, ఆయనకు తగినట్టుగా మనం ఉండగలిగితే మన ఇంట్లో ప్రభు ఉంటారు, మనతో బస చేస్తారు. ఆ ఇంట్లో ఉన్న ఆయనే మన ఇంట్లో ఉంటారు. వారింట్లో స్వాగతం తీసుకున్న ఆయనే మన స్వాగతం కూడా తీసుకుంటారు. వారు మంచినీళ్ళు ఇచ్చినా తాగుతాడు, వారు భోజనం పెట్టినా తింటాడు. గనక అంత కలిసిపోయాడు ప్రభు. వారి హృదయాలు వచ్చిన అలాంటిది. గనక దేవుని పిల్లలైన మీరు కూడా ప్రభువుతో కలిసిపోండి. దేవాలయంలో పిల్లలు కలిశారు, స్తుతులు చెల్లించారు. గనక ఈ రోజున
యేసు ప్రభు మన గృహంలోను మన బ్రతుకులోను మరి విడిచిపెట్టబడిన వారు వెళ్ళిపోయారు. మరి ప్రభు మాత్రం మనకు దొరికాడు, మన గృహానికి దొరికాడు. ఎవరు విశ్వాసులు, ఎవరు ప్రభువుని పిలుచుకుంటారో, ఎవరు ప్రభువు కావాలని కోరుకుంటారో అలాంటి వారి గృహంలో ప్రభు నివాసం చేస్తాడు. అంతకంటే భాగ్యం లోకంలో ఇంకేముంది? మేడల కన్నా, మిద్దెల కన్నా, రాజగృహాల కన్నా ప్రభువున్న ఇల్లే ఎంతో గొప్పదే. కనుక దేవుని పిల్లలైన మీరు ఆ మహోన్నతమైన స్థితిని సంపాదించుకుని ఆ భాగ్యమును అందుకునే స్థితిని దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఇంత చక్కని వాక్యం నువ్వు మా ఇంట్లోకి వస్తే చాలు, మా జీవితంలోకి వస్తే చాలు. మేము అంతకంటే భాగ్యం ఇంకేం సంపాదిస్తావు నాయనా? నిన్ను సంపాదించుకునే ఆ భాగ్యం కొరకైన దీవెన బిడలకైన మాకు దయచేయము, విశ్వాసులైన బిడలకు దయచేయము, నిన్ను కలిగున్న బిడలకు దయచేయము. స్తోత్రములు, వందనములు, నమస్కారములు దీవించి ఘనత, కీర్తి, ప్రభావమును అందుకొనుమని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగిందుగాక. ఆమేన్. అందరికీ మరణాత.